హాయ్ అండి, ఈరోజు మినీ వ్లాగ్. నేనైతే చిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై చేయాలనుకుంటున్నానండి. దానికి మనం పోపు గింజలు మొత్తం వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. అవి కూడా బాగా మగ్గాలండి. కొంచెం ఉప్పు కూడా మనం వేసుకుంటే కనుక తొందరగానే మగ్గిపోతుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చిక్కుడుకాయలు అయితే ముందుగా ఉడకపెట్టుకొని ఉంచానండి నేను. ఆ ఉల్లిపాయల్లోని మనం చిక్కుడుకాయలు కూడా వేసుకోవాలి. వేసుకుని అవి కూడా బాగా ఎర్రగా వేపుకోవాలి. ఆ వేపుకుని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే బాగా ఎర్రగా వేపాలండి. ఎందుకంటే మనం ఉడికించి ఉంచుకున్నాం కదండి, అందుకని అలా మగ్గబెట్టుకుంటే కొంచెం నీరు కూడా పోతుందండి. ఆ తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు ఇవి కూడా వేసుకొని కొంచెం కొబ్బరి, నేనైతే ఎవరి ఆప్షన్ వాళ్ళదండి. నేను కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. అది పచ్చిదైనా ఎండుదైనా ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకున్నానండి. ఆ పొడి కూడా వేసుకొని బాగా ఎర్రగా కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే కనుక మన టేస్టీ చిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై అయితే ఫైనల్గా అయితే ఇలా అయిందండి. ఇలాంటి రెసిపీ మీకు ఇంకా కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి ఫైనల్గా మన చిక్కుడుకాయ ఫ్రై అయితే. ఇలా మీరు నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పెడతానండి. బాయ్.